ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే దైవమే సకలానికి కూడా ఆదిభూతుడై మూలమై ఉన్నాడు. కాబట్టి అటువంటి దైవమే ప్రత్యక్షమైనటువంటి గురుదేవుడు అయి ఉన్నాడు. ఆ దైవ స్వరూపాన్ని దర్శింపజేయగలగటం, దైవత్వాన్ని పొందింపజేయగలిగేటువంటి స్థితి కలిగిన ఆ దైవమే ప్రత్యక్షమైన గురుదేవుడు. అయితే సర్వలోకాలకు కూడా రక్షకుడు, అంటే దృశ్యమాన ప్రపంచాన్ని సర్వాన్ని కూడా నిర్మూలింపజేసి ఆత్మతత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి వాడు, ఏ లోకవాసులకైనా సరే రక్షకుడైన వాడు శ్రీ గురుమూర్తియే. అంతేకాదు ఆయనయే తండ్రి అయి ఉన్నాడు, ఆయనయే శ్రీ గురునాథుడు. అయితే గురు పరబ్రహ్మ ధ్యానం కంటే వేరే నిష్కామ కర్మయోగము అనేటువంటిది మరొకటి ఉన్నదా అంటే లేనే లేదు. గురు పరబ్రహ్మ ధ్యానము అంటే శ్రీ గురుమూర్తిని ధ్యానించడము కన్నా, పరబ్రహ్మ స్థానాన్ని పొందడం కోసరము శ్రీ గురుమూర్తిని ధ్యానించడం కన్నా, ఆయన యొక్క శుశ్రూష కన్నా వేరే నిష్కామ కర్మయోగము అనేటువంటిది ఉన్నదా లేనే లేదు. కాబట్టి శ్రీ గురు పరమాత్మకు ఏ విషయంలో కూడా సమానమైనది ఈ భూలోకంలో లేనే లేదు. అంతా కూడా శ్రీ గురు పరబ్రహ్మమే అయి ఉన్నది. ఇంకా ఇతరత్ర ఏ శరణ్యము కూడా లేనే లేదు. శ్రీ గురుదేవ పాదార విందమే సర్వలోకము కూడా మరి శరణ్యమైనటువంటిది. సర్వలోకము కూడా శరణు పొందవలసినటువంటిది శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలని. అది మాత్రమే శాంతిని కలిగిస్తుంది అని చెబుతూ, అంతేకాదు గురువు మాత్రమే సంరక్షించేటువంటి వాడు అనే విషయాన్ని తెలియజేస్తూ, తాను మహోన్నతమైనటువంటి కులంలో, గొప్ప కులంలో పుట్టినప్పటికీ, ఆ మహోన్నతమైనటువంటి కులంలో పుట్టాడు కదా, ఆ పుట్టినటువంటి వంశంలో వానికి గొప్ప బలము కలిగిన, ఎక్కువ ధనము ఉన్న, ఇంకా వాడు పాండిత్య ప్రకర్ష అనేటువంటిది కలిగి ఉన్నప్పటికీ, వ్యాకరణము మొదలైనటువంటి వేదాంగాలను కూడా అనుసరించి ఉన్నప్పటికీ, బంధువులు అధికంగా ఉన్న, సోదర సోదరీలు ఉన్న, మిత్రులు ఉన్న మొదలైన వారు ఎవ్వరున్నప్పటికీ కూడా ఆ వ్యక్తికి చావు సిద్ధమైనప్పుడు, అంటే మృత్యువు ఆసన్నమైనప్పుడు ఎవ్వరూ తోడు రానే రారు. అందుకోసమనే మనకి ఏమని చెప్తూ ఉన్నారు, నహి నహి రాక్షతి డుంక్రుజ్కరణే. అటువంటి అందుకే శ్రీ శంకరాచార్యులు వారు అంటే ప్రాణ ప్రయాణ సమయమునందు ఎవ్వరూ తోడు రారు అని చెబుతూ, ఈ వ్యాకరణ మీమాంస జ్యోతిష్య నిరుక్త కల్ప శిల్ప ఛందస్సులు తర్కాలు అనేటువంటి వీటన్నింటికీ కూడా భౌతికమైనటువంటి విషయాలే. ఈ భౌతిక విషయం అనేటువంటిది పరబ్రహ్మతత్వాన్ని బోధించలేదు, పరబ్రహ్మతత్వాన్ని పొందింపలేదు. ఇది కేవలం ఒక్క శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క భౌతికమైన విద్యలు. ఈ భౌతిక విద్యని ఆసరా చేసుకొని ఆ బ్రహ్మ విద్యను బోధించేటువంటి సద్గురువును ఆశ్రయించాలి అని చెబుతూ, కాబట్టి వారి చేత, ఈ బంధువుల చేత, మిత్రుల చేత, భార్య చేత, సంసార పరివారము చేత, ధనము చేత, గొప్ప ఉన్నతమైనటువంటి వంశము చేత, వీటన్నింటిలో కూడా మరి ఏదైనా ఉపయోగం ఉన్నదా? ఉపయోగం ఉండాలి అంటే శరీరం పోయే సమయంలో దానిని ఆపగలిగినటువంటి సత్తా కలిగి ఉండాలి. ఆ సమర్థత లేనప్పుడు అది ఉపయోగం లేనటువంటిదే కదా. కాబట్టి శ్రీ గురుదేవుడు మాత్రమే అటువంటి భయాన్ని నశింపజేయగలుగుతాడు. ఆ భయము, మృత్యు భయము నశించిందా వాడు అమృతముతో నిండిపోయిన అమృతమయుడే అవుతాడు. అటువంటి ఏ బాధను నశింపజేసి సంరక్షించడానికి సమర్థుడు ఎవరు అంటే శ్రీ సద్గురుమూర్తే.
అంతేకాని మరొక గతి, ఇంకొక మార్గం ఉన్నదా? లేదు. అంటే తాను మహోత్తమమైనటువంటి వంశంలో పుట్టినా, ఎంత గొప్ప వంశంలో పుట్టినా, గొప్ప గొప్ప ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ, ఎన్ని సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, ఎంత సంపన్నుడైనప్పటికీ కూడా, శారీరకమైనటువంటి బలము కలిగిన వాడైనప్పటికీ కూడా, అంటే వ్యాకరణాది శాస్త్రాలను చదివి పండితుడే అయినప్పటికీ కూడా, ఇంకా సకల బంధువులు మిత్రులు మొదలగు వారితో కూడి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా ప్రాణప్రయాణ సమయే మరి అనేటువంటి ఆ సమయంలో ప్రాణోత్క్రమణం జరుగుతుంది. శరీరాన్ని వదిలి ఈ వాయుస్పందం వేరైపోతుంది. వేరైపోయే సమయంలో వాడు మళ్ళీ దానిని ఆపి నిలబెట్టగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉన్నది అంటే కేవలం గురుమూర్తికే. ఎందుకు అంటే ఈ వచ్చిపోయేటువంటి శరీరాలు శాశ్వతం కాదు. ఉండేటువంటిది ఎల్లప్పుడూ శాశ్వతమై సదా సత్యమే అయి ఉన్నది. ఆ సత్య వస్తువును నువ్వు పట్టి ఉన్నావా, నీవు ఎప్పటికీ కూడా చావులేని వాడవి అని చెప్పేటువంటి విషయం శ్రీ సద్గురుమూర్తి మాత్రమే చెప్తాడు, తెలియజేస్తాడు. కాబట్టి ప్రాణపటుత్వం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బహురకాలైనటువంటి సంపదలు, బంధువులు వీరంతా కూడా కొంత ప్రయోజనం ఉంటుందేమో కానీ తన యొక్క శరీరం పోయేటప్పుడు అంటే మృత్యుకాలం ఆసన్నమైనప్పుడు మాత్రం ఏమాత్రం ఎవ్వరూ కూడా ఎటువంటి ఆ మృత్యువును తప్పించేటువంటి సమర్థత ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు కూడా శాశ్వతం. ఇది వస్తు సంపద శాశ్వతం, నా అందం శాశ్వతం, నా ఆయువు శాశ్వతం, నా యొక్క వయసు శాశ్వతం, నా ధనము శాశ్వతం, నా భార్య పిల్లలు శాశ్వతం, నా గృహాదులు, నా ఆరామాలు, నేను సంపాదించుకున్నటువంటి భూములు ఇవన్నీ శాశ్వతం, నా బంధువర్గం, నా ప్రాణమిత్రులు ఇవన్నీ శాశ్వతం అనేటువంటి నమ్మినటువంటి వస్తువులు మరి తన యొక్క ప్రాణప్రయాణ సమయంలో మరి మృత్యువాసన్నమైనప్పుడు ఎందుకు రక్షించలేకపోయినవి అంటే అవి కూడా అస్థిరమైనటువంటి వస్తుజాలమే కదా, కాబట్టే రక్షించలేకపోయినవి. కాబట్టి ఇక్కడ ఎవరు రక్షించగలరు? అన్నింటికీ కూడా మూలమైనటువంటిది ఏంటి అంటే ప్రాణప్రయాణ సమయంలో అన్నీ వ్యర్థమే, సర్వం వ్యర్థం, అన్నీ ఏమాత్రం ప్రయోజనాన్ని చేకూర్చలేవు. కానీ మరణ సమయే సాంబ ఏక సహాయ అంటే చచ్చిపోయేటువంటి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే సమయంలో ఎవరు రక్షిస్తారు? ఏక సహాయ, ఒక్కరు మాత్రమే, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ సద్గురుమూర్తి మాత్రమే సహాయం చేయగలడు. అన్నట్లుగానే జ్ఞానముతో కూడినటువంటి మహేశ్వరుడే అయినటువంటి మహా ఈశ్వరత్వము అంటే అన్నింటికీ మహేశ్వరుడు అంటే మనం ఏమనుకుంటాం? త్రిలోచనుడైన మహేశ్వరుడు, పరమేశ్వరుడు, శివుడు అనుకుంటాం. మహేశ్వరుడు అంటే మహా గొప్పదైన, అంతకుమించి లేనిది. అటువంటి ప్రభువు ఎవరు? పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపం తాను అయ్యి ఆ పరబ్రహ్మతత్వాన్ని బోధించగలిగినటువంటి శ్రీ సద్గురుమూర్తి మాత్రమే సమయంలో అంటే నువ్వు మృత్యునందు పడడం లేదు, వచ్చింది ఏదో అది పోతోంది, కానీ రాని పోనిది కలకాలము శాశ్వతంగా నిలబడినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది నీవు అనేటువంటి జ్ఞాన మార్గం ద్వారా శ్రీ గురుదేవుడు మాత్రమే అవసాన దశలో చివరి సమయంలో వాడు అజ్ఞానాంధకారముతో ఉన్నటువంటి శరీరాన్ని వదిలే సమయంలో జ్ఞానము అనేటువంటి బీజం వేసి రక్షిస్తాడు శ్రీ గురు అందుకే శ్రీ గురు బ్రహ్మ యొక్క స్మరణ ఒక్కటి మాత్రమే సకల సంసార భయాలను కూడా నశింపజేసేస్తుంది. ఏ విధంగా సకల సంసార భయము అంటే ఇక్కడ ఈ యొక్క శరీరాన్ని ఆసరా చేసుకొని అజ్ఞానజనితుడైనటువంటి సర్వము తానే శాశ్వత స్వరూపుడే అయినప్పటికీ కూడా నేను ఈ శరీరము, నేను జీవుడును, నేను నాది అని ఒక పరిచ్ఛిన్నత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అజ్ఞానం ఆవరణ ఏవైతే ఉన్నదో అదే సంసారము అనేటువంటి భయంలో పడిపోతుంది. ఏ విధంగా? తను పుట్టి చచ్చేటువంటి తత్వం కాదు. పుట్టి చచ్చేటువంటి తత్వం జడప్రాయమైనది, వచ్చిపోయే స్థితి కలిగేటి ఈ యొక్క శరీరాదులు. అంటే ఈ అజ్ఞానాన్ని జ్ఞానమని, అశాశ్వతాన్ని శాశ్వతమని నమ్మినంత సమయం వరకు కూడా
అనేక శరీరాల యొక్క రాకపోకలను కలుగుతూ దాని యందు వచ్చేటువంటి ఆటుపోట్లను కష్టసుఖాలను పడుతూనే ఉండవలసిందే. కానీ జ్ఞానాన్ని అనుసరించి ఎప్పుడైతే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించి ఆయన బోధించేటువంటి ఆ యుక్తియుక్తములైనటువంటి విషయాలతోటి ఏ సంసార భయాన్ని బాపుకుంటాడో వాడు మాత్రమే పరమాత్మతత్వాన్ని పొందుతాడు. ఆ పరమాత్మతత్వాన్ని పొందింపజేసేటువంటి స్థితి, సంసార భయాన్ని నశింపజేసేటువంటి స్థితి కేవలము శ్రీ గురు పరబ్రహ్మస్మరణం ఒక్కటి మాత్రమే అని చెబుతూ, అంటే సకల సంసార భయాలను కూడా ఇంకా ఎప్పటికీ వానికి శరీరం అనేది ఉత్పన్నం కాదు. ఉత్పన్నం కానిది వినాశం చెందదు కదా, పుడితేనే అది నశిస్తుంది. అసలు కంటికే కనబడంది, కనబడకుండా మళ్ళీ పోతుంది, పడిపోతుంది అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకు? సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ స్థితిని పొందినప్పుడు పరిచ్ఛిన్నమైనటువంటి నేత్రంతో కనుచూపు మేర మటుకే చూడగలం. కానీ అదే అపరిమితమైనటువంటి దాన్ని పరిమిత వస్తువుతో దానిని గ్రహించగలమా? గ్రహించలేం. అజ్ఞాన స్వరూపమైన ఈ జడదేహాలు నేను అనుకున్నటువంటి వాడు శాశ్వతమైన, సర్వానికి ఆధారమైన, సర్వరూపము తానే అయిన సమస్థితిలో ఉన్న పరమాత్మతత్వాన్ని ఎప్పటికీ గాంచలేడు. అది గాంచాలి అంటే శ్రీ గురు పరబ్రహ్మస్మరణం ఒక్కటే, ఆయన యొక్క పాదార విందాలను ఆశ్రయించడం ఒకటే, తగిన విధంగా శుశ్రూష చేయడం ఒకటే. దాని ద్వారా ఈ యొక్క సంసార భయాన్ని నశింపజేసుకుంటాడు. అది ఏ నిత్యమైనటువంటిది, అదే శాశ్వతం అని చెబుతూ, అంటే జీవితం ఉన్నప్పుడే భగవంతుణ్ణి స్మరించాలి. శరీరం పోయిన తర్వాత మళ్ళీ స్మరించగలిగినటువంటి జ్ఞాన ఉత్పన్నమయ్యే శరీరం ధరిస్తామో లేదు. శరీరం రావడం అనేటువంటిది తథ్యం, దానిని ఎవ్వరూ ఆపలేరు. ఆపలేనటువంటి శరీరం మళ్ళీ కూడా మానవ దేహమే వస్తుందా? జ్ఞానవంతమైనటువంటి రూపాన్నే మనం గ్రహిస్తామా? అది గ్రహించాలి అంటే అంతో ఎంతో భగవానుని యొక్క స్మరణ చేసి ఉండాలి. ఆ భగవంతుని స్మరణ చేయకపోతే, జ్ఞానాన్ని ఆశ్రయించకపోతే, జ్ఞానస్వరూపమైనటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవాభాగ్యానికి మనం నోచుకోకపోతే అటువంటి రూపం అనేటువంటిది మళ్ళీ వస్తుందా? తెలీదు, రాదు. రానప్పుడు మళ్ళీ ఆ మార్గాన్ని మనం ఎలా అనుసరిస్తాం? రానప్పుడు ఏం చేస్తాం? కేవలం ఆ శరీరాన్ని పోషించుకునేటువంటి తెలివి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ శరీరానికి 10 ఏళ్ళో 15 ఏళ్ళో అటువంటిది ఆయుర్దాయం ప్రకారం అనేక కష్ట నష్టాలకు ఓరుస్తూ ఆ శరీరాన్ని పోషించుకుంటూ, ఆ శరీరం పతనమైన తర్వాత వానికి పుణ్యము అనేది ఆపాదించి ఉంటే ఆ పుణ్యకాలంలో వాడు చేసినటువంటి జ్ఞానాచరణ ఒకంతైనా ఉన్నప్పుడు మాత్రమే మానవ దేహం అనేది ఉత్పన్నమవుతుంది. వానికి ఏమాత్రమైనా తరించాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక ప్రకారం ఎప్పుడో ఒకప్పుడు మానవ దేహం అనేటువంటిది తథ్యం. రాక అపురూపమైనటువంటి మరి ఆ దేహం ధరించినప్పుడు రేపో మాపో అని వాయిదాలు వేసుకుంటూ దానిని పరబ్రహ్మతత్వాన్ని పొందాలని అనుకున్నప్పటికీ కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క దర్శనం కోసం, స్పర్శనం కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే వెళ్ళరో పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినటువంటి జ్ఞానాన్ని వారు పొందలేరు. ఆ విధంగా సరే మనం రేపో మాపో వెళదాము అని ఉంటే కాలం ఆగుతుందా? సమస్యల మీద సమస్యలు. ఏ విధంగా ఉంటుంది అంటే, సముద్రం ఒడ్డున స్నానానికి కూర్చున్నవాడు సముద్రం అలలు ఎప్పుడు ఆగిపోతే నేనప్పుడు స్నానం చేసి వస్తాను అని కూర్చుంటే వాడు ఆ శరీరానికి కాదు, అలా కోట్ల శరీరాలు ధరించినా ఆ అలలు ఆగవు, వాడి స్నానం పూర్తి కాదు. అలాగనే ఈ యొక్క సమస్యలు, తన ముందున్నటువంటి క్రియలు ఇవి పూర్తయితే ఈ సమస్య వదిలితే నేను ఆ గురుతత్వాన్ని పొందుతాను, గురువు యొక్క సేవ చేస్తాను, గురువు యొక్క దర్శనం చేస్తాను అనుకున్నటువంటి వాడు వాని శరీరాలు కడతేరాల్సిందే కానీ కొత్త శరీరాలను ఉత్పన్నం చేసుకోవలసిందే కానీ వానికి ఆ సమస్యలు తీరవు. ఎందుకు అంటే జీవితము అనేది కర్మ యొక్క ప్రభావం, కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటిది. ఆ కర్మ అనేటువంటిది నశింపజేసుకోవడం కోసమే శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవను
ఆ చరణాలను ఆశ్రయించడం. అటువంటిది ఈ పనులన్నీ ముగించుకొని వెళ్తాను, ఈ పనులన్నీ ముగించుకొని వెళ్తాను, ఈ ముగింపు ఆ ముగింపు ఇవన్నీ చూసుకునే సమయానికి కాలం తీరిపోతుంది. మనం ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఈ దేహానికి ఆయువు మూడుతుంది. అప్పుడు మనం శ్రీ సద్గురుమూర్తిని సందర్శించలేము, ఆయన యొక్క శుశ్రూషను సేవను చేయలేము, ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోలేము. కాబట్టి అసలు సత్యమైన నిత్యమైనటువంటి తత్వాన్ని పొందాలి అంటే శరీరంలో తెలివి ఉండగానే, ఆ తెలివిలో కూడా సద్భావన కలిగిన వెంటనే పరమాత్మ స్వరూపుడైన శ్రీ సద్గురువుని ఆశ్రయించి పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. అందుకే జీవితం ఉన్నప్పుడే, జీవించి ఉండగానే భగవంతుణ్ణి స్మరించాలి. జీవితం పరమాంకానికి వచ్చింది, అప్పుడు మనం ఏమన్నా చేయగలమా అంటే కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతః అద్వైవమే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తౌ కంఠావరోధౌ రోధన విధౌ స్మరణం కుతస్తే. ముకుందమాలలో ఈ విధంగా తెలియజేశారు. ఏమని? అది ఎల్లవేళలా కూడా శ్రీకృష్ణ పరమాత్మ తత్వం యొక్క ఆయన తత్వం ఏంటి, ఆయన బోధించిన విషయం ఏంటి అంటే అసత్ సంబంధమైనటువంటి దృశ్యమాన విషయ జగత్తులను వదిలి శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించి, సత్యాన్ని గురించి తెలియు. ఆ సత్యం సద్గురువుల వద్దే లభిస్తుంది. వారి యొక్క సేవ చేయు. ఆ సేవ ద్వారా లభించినటువంటి అనుగ్రహం ద్వారా శ్రీ సద్గురుమూర్తి బోధించిన ఆ జ్ఞానాన్ని అనుసరించు. ఆ యొక్క జ్ఞాన ప్రాభవము చేత నీవు పరమాత్మ తత్వాన్ని పొందుతావు. అందుకే ఎల్లవేళలా కూడా లోపల ఉన్నటువంటి రాజహంస, ఎటువంటి రాజహంస? మానస రాజహంస. ఎక్కడ? పరమాత్మ తత్వమైనటువంటి శ్రీ గురు పాదాల మీద పడవేయాలి. అలా పడవేయాలి. అప్పుడు మాత్రమే ఆ అద్వైత తత్వం అంటే రెండవది లేని తత్వం, సర్వము వ్యాపించిన శాశ్వతమైన పరమాత్మ తత్వం అనేది గోచరపడుతుంది. అంతేకాని శరీరం సన్నగిల్లిపోయి, శరీరం క్షీణించి అది పతనమయ్యే స్థాయిలో ఏమవుతుంది? కఫవాత పిత్తాలు అనేవి అడ్డం పడిపోతాయి. ఆ యొక్క శైత్యము అంటే కఫం అనేటువంటిది కంఠానికి అడ్డంపడిపోతుంది. శరీరంలో శక్తి జీర్ణించిపోతుంది. వృద్ధాప్యం అనేది పూర్తిగా వ్యాపిస్తుంది. అనేక వ్యాధులతో కూడుకొని వాని జీవనకాలమల్లా కూడా ఏమి చేసింది, ఎవరికి ఎంత చేసింది అవి లెక్కలు వేసుకోవడమే సరిపోతుంది. దైవాన్ని ధ్యానించాలి అంటే చిట్ట చివరి స్థితిలో ఎప్పటికీ ధ్యానించలేరు. అదే వయసులో ఉన్నప్పుడు ఇప్పుడెందుకురా నీకు, నువ్వు సంపాదించుకో, భార్యని తెచ్చుకో, తర్వాత పిల్లల్ని గను, వాళ్ళని కూడా సంసారంలో ప్రవేశపెట్టు, వాళ్ళకి వృద్ధి చేయు, నువ్వు సంపాదించు. ఈ విధంగా సమాజంలో ఒక స్థితిమంతుడివై పేరు ప్రతిష్టలతో వర్ధిల్లు అని చెప్తారే కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకు చేసినటువంటిది తన శరీరం ఎప్పుడైతే జర్జరీభూతమై జీర్ణస్థితిలో ఉంటుందో, వృద్ధాప్యంతో ముసలితనం అనేది వ్యాపించి దీర్ఘమైన రోగాలతో బాధపడుతూ ఉంటుందో, ఆ సమయంలో భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. సరే వాళ్ళు వేసినటువంటి ముద్ద మనకు అరుగుతుందా? మనకు అరగదు. అప్పుడు కఫం అడ్డం పడిపోతుంది, శరీరం పతనమైపోతుంది. మనం వాళ్ళకప్పుడు అంత చేశాం, వాని కోసం నేను నిత్యాగాలు, నా సుఖాలన్నీ నేను త్యజించాను, వాని కోసం రేయింబవళ్ళు కష్టపడ్డాను, నిద్రను కూడా నేను కొంత వదిలివేసి ఎంతో కష్టపడి వీళ్ళ కోసం ఎంతో ప్రయాసపడి ఇంత సమకూర్చితే చివరకు నన్ను పట్టించుకోవడం లేదు అని బాహ్య సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి విషయాలతో కుములుతూ ఉంటాడే కానీ ఆ సమయంలో వానికి దైవిక చింతన అనేది ఉండదు. ఎందుకు? వాడు దేనికి అలవాటు పడి ఉన్నాడు అంటే విషయ సంబంధమైన వస్తువులను సేకరించుకోవడం కోసం. దాని ద్వారా వాడు ఆనందపడడమో, తన వారిని ఆనంద పెట్టడమో సమయం అంతా వృధా అయిపోయింది. అలా వృధా అయిపోయినప్పుడు వానికి చిట్ట చివరి స్థితిలో నేను వానికి అంత చేశాను, వాడు గుర్తించలేదు, వీనికి ఎంత చేశాను, వీడు గుర్తించలేదు, ఆమెను నేను ఎంతో ప్రేమగా చూశాను, ఆమె కూడా కనిపెట్టుకొని ఉండలేకపోతుంది, నేను వీళ్ళందరికీ చేసింది వృధానే అయిందని పశ్చాత్తాపడటం,
మరి రాత్రింభవళ్ళు కూడా అదే చింతించటం, బాధపడడం, కుమిలిపోవడం, తిన్నది అరగకపోవడం, నిద్రపట్టకపోవడం, గురకలు పెట్టడం, ఆ గురకలను కూడా మరి ప్రక్కవారు విసుక్కోవడం, తనకు నిద్ర లేకపోవడం, అనేక విధాలుగా బాధపడుతూ ఆ జీవి అజ్ఞానాన్ని ఆవరించుకొని శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఒకవేళ వాడు ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా ఆ కంఠానికి కపం అనేది అడ్డుపడి తన యొక్క స్థితి తనే దానిని సర్దుబాటు చేసుకోలేని ఆసక్తుడై బలహీన పరిస్థితుల్లో ఊపిరి అందక ఊపిరి పోక పడేటువంటి శరీర పతన సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడతాడు. అంటే ఆ సమయంలో ఆ బాధపడేటప్పుడు దైవం యొక్క స్మరణ వస్తుందా? జీవన కాలమంతా కూడా నీవు బాల్యం నుండి వృద్ధాప్యం చిట్ట చివరి స్థితి వరకు కూడా నీవు దేనిని స్మరించావో అది వస్తుందే కానీ నీకు మళ్ళీ నా శరీరం పోతుంది, నేను దైవాన్ని ధ్యానించాలి అనేటువంటి వివేకం అప్పుడు ఎందుకు మేల్కుంటుంది? మేల్కోదు కదా. అందుకు కాబట్టి ఆ విధంగా అంటే ఎల్లప్పుడూ కూడా నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన వస్తువును గురించి ఎప్పుడైతే మంచి సద్వాసనతో సంబంధించినటువంటి ఒక తలంపు కలుగుతుందో దానికి ప్రాధాన్యతనివ్వాలి. దానిని అనుసరించాలి అంటే సద్గురువుని సేవించాలి. సేవిస్తేనే జ్ఞానం అనేటువంటిది మనం పొందుతాం. ఆ పొందినటువంటి జ్ఞానం ద్వారానే పరమాత్మతత్వాన్ని పొందుతాం. మరొక శరీరం అవసరం ఇక ఏర్పడదు. శరీరం అవసరం లేదా అది పోయేటువంటి పతన స్థితి ఉండదు. ఈ యొక్క శరీరాలు రాకపోకలు లేనప్పుడు మనకేముంటుంది? ఒక రంగు, రుచి, వాసన అనేటువంటివి వాటితో కూడుకొని ఈ శరీరాల యొక్క రాకపోకలు, వాటి వివిధ రంగులు, ఎత్తు, పొడుగులు, ఎడల్పు, పొట్టులు ఇవన్నీ కానీ ఇది ఇష్టము ఇది అయిష్టము కానీ ఉంటుందా? సర్వేక సమస్తమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఇష్ట అయిష్టాలకి, రాగద్వేషాలకు అన్నింటికీ కూడా అతీతమై సర్వవ్యాపకమై సమస్థితిలో ఒకే వస్తువై రెండవది లేనిది ఏ పరమ శాంతి స్వరూపముగా విరాజమానంగా నిత్య నిరతిశయానందంగా వర్ధిల్లి విస్తరించి ఉంటుందో ఆ తత్వాన్నే అయి ఉంటాము. అంతేకాని ప్రాణప్రయాణ సమయంలో దైవాన్ని స్మరించాలి అంటే వీలు పడదు. అందుకే జీవనం ఉన్నప్పుడే, జీవించి ఉండగానే, శరీరంలో సత్తువు ఉండగానే భగవానుని శరణ పొందాలి. భగవానుని శరణ పొందినప్పుడు మాత్రమే పరమాత్మతత్వాన్ని పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ఆ భగవానుడు ఎవరు? శ్రీ సద్గురు భగవానుడు. ఆ భగవానుని శరణ పొందినప్పుడు మాత్రమే తన యొక్క వాస్తవికతను, ఆ వాస్తవ సదనాన్ని వాడు స్థిరపరుచుకోగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.